స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు తాజాగా ప్రకటించినటువంటి ఈఓఎల్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కోర్మనపాలెంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు మహాధర్నాకు దిగాయి. విజువల్స్లో మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ ధర్నాలో పాల్గొని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ స్వరాన్ని విప్పుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక ఉక్కు కార్మికులు ముక్త కంఠంతో ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకొని పూర్తిగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోరాట కమిటీ చైర్మన్ నరసింహరావు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏ విధంగా చూడాలి ప్రభుత్వ తీరుని? ఓవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అంటూనే మరోవైపు ఈఓఐలు ప్రకటించడం కానీ కార్మికుల తొలగింపు కానీ ఏ విధంగా చూడాలి? ఈఓఐ ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటించినటువంటి దాన్ని బట్టి ప్రైవేటీకరణ వేగవంతం చేయడం, అందులో ఎవడు చెప్పినా ప్రైవేటీకరణ కోసం ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం అది. కానీ మేము దాన్ని అడ్డుకుంటాం. ఈఏఏలు వేసినంత మాత్రం అయిపోలేదు. రేపు 9వ తేదీన ఎవరు వేశారనేది తెలుస్తుంది. ఎవరు 10వ తేదీన లోపలికి వస్తారో మేము చూస్తాం. అందుకని ఈఓఏ వేసినంత మాత్రాన ఏం అయిపోయినట్టు కాదు. కానీ ప్రభుత్వం యొక్క ప్రయత్నం మాత్రం దీన్ని వేగవంతం చేసేదానికి ప్రయత్నం చేయడం. రెండో వైపున రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఉపయోగించి లోపల సివిల్ పోలీసు ఈరోజు పోలీస్ అంతా తీవ్రంగా మోహరించింది. గతంలో కూడా ధర్నాలు జరిగాయి, ఇక్కడ వేల మందితో జరిగాయి. కానీ పోలీసు ఈ రకంగా పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏంటి? నిర్బంధాన్ని ప్రయోగించాల్సిన అవసరం ఏంటి? లోపల ఛార్జ్షీట్లు షోకాదులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? వేల మందిని కార్మికులను తొలగించడం ఏమిటి? ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ ప్రయత్నాలని వేగవంతం చేసేటువంటిది. ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా మేము అడ్డుకుంటాం కూడా. మా పోరాటం ద్వారానే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి ఐక్యంగా పోట్లాడడం అనేటువంటి జరుగుతుంది. మా పోరాటం విజయవంతం అవుతుంది. ఖచ్చితంగా మోడీ విధానాన్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ని ఖచ్చితంగా తిప్పికొడతామని గ్యారంటీగా తెలియజేస్తున్నాం. సార్, మీరు చెప్పండి. ఓవైపు ప్రైవేటీకరణ జరిగే అవకాశమే లేదని చెప్తున్నారు, ప్రైవేటీకరణ కాదని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వేగంగా ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఏ విధంగా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్తుంది, కానీ ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ జరగడం లేదనేది అర్థం. అంటే ఈవేళ కేంద్ర ప్రభుత్వం మసిపూసి మారేడికాయలాగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే కూటమి నాయకులు కూడా విశాఖ ఉక్కు పబ్లిక్ సెక్టార్లోనే ఉంటుందని చెప్తున్నారు. పబ్లిక్ సెక్టార్లో లేదు. ఈవేళ 150% అనేది ఇప్పటికే ఈఓఐ పేరు మీద ఆపరేషన్ కమ్ మెయింటెనెన్స్ అనేది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర పెద్ద కాంట్రాక్టులందరినీ తీసుకొచ్చి ప్రైవేటీకరణకి మెట్లు వేశారు. ఇది రానున్న కాలంలోనే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి పూర్తిగా వాళ్ళు సన్నద్ధమయ్యారు. కానీ ఇవాళ కార్మిక వర్గం మేము సహించేది లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఇవాళ 35 సంవత్సరాల పాటు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో 1% కూడా అమ్ముకుంటాను పోరాడామని చెప్పేసి ఇదే జనసేన మన పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాక్టరీని కాపాడింది కార్మిక వర్గమే, లేకపోతే ఎప్పుడో అమ్మేద్దరని చెప్పేసి ఇతర పార్టీల మీద బురద జల్లారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరణ చేయటం లేదు, ఈఓఐ అంటున్నారు అనమాట. ఈఓఐ అనేది భారతదేశంలో పబ్లిక్ సెక్టార్లో ఏ పబ్లిక్ సెక్టార్లో ఈఓఐ లేదనమాట. ఈఓఐ అంటే అది ప్రైవేటీకరణే. ఆ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఇవాళ స్టీల్ ప్లాంట్లో 34 డిపార్ట్మెంట్లు పెట్టారు. దీన్ని మేము ఊరుకునేది లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటనలు చేస్తున్నారనమాట. విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు తప్పులు చేశాయంటనమాట. మేము తప్పులు చేయలేదని చెప్పేసి మీరే బహిరంగ సభలో ఇక్కడ చెప్పారనమాట. మీరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడారని చెప్పారనమాట. గత ప్రభుత్వం భూములు అమ్ముకున్నారు, భూములు తీసుకున్నారు నాయకులు అని చెప్తున్నారు. ఎక్కడ భూములు తీసుకున్నామని ఇవాళ అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయమనండి. ఏ ఒక్కరైనా సరే కార్మిక సంఘ నాయకులు అనవసరమైనటువంటి అవండాలు వేసి పోరాటాలను వెలిగించండి. ఇవాళ పోలీసులతోని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పోరాటాలను అనగొట్టాలంటే మటుకు ఇది సహించేది లేదు. మా పోరాటం మీరు ఎంత ప్రైవేటీకరణకి ముందుకెళ్తారో దానికి వ్యతిరేకంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరింత పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈఓఐని రద్దు చేయాలి. 4600 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే నియమించుకోవాలి అని చెప్పేసి మేము ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈఓఐని అడ్డుకోవడానికి మేము అన్ని రకాల పోరాటాలకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. సార్, మీరు చెప్పండి, స్థానిక నాయకత్వం మీ పోరాటానికి కానీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కానీ ఏ విధంగా ముందుకు రావాలండి? విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అంటూ గత 5 సంవత్సరాలుగా పోరాటం నడుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మేమేమో డబ్బులు ఇచ్చాం,
కాబట్టి ప్రైవేట్గా ఆగిపోయిందని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన డబ్బులు యంత్రాలు కొన్నారా? మీరు ఇచ్చిన డబ్బులతో రా మెటీరియల్ కొన్నారా? మీరు ఇచ్చిన డబ్బులతో స్పేర్స్ కొన్నారా? లేకపోతే కార్మికులు జీతాలు ఇచ్చారా? సంవత్సరం నుంచి జీతాలు లేకుండా అర్ధాకలతో పనిచేస్తూ ఉంటే బ్యాంకులు డబ్బులు కట్టేసి విభాగాలను ప్రైవేటైజ్ చేస్తూ యూఐఎల్ జారీ చేశారు. ఏ ప్రైవేట్ అవుతుందో మీరు అడుగుతూ ఉన్నారు. రోజు ప్లాంట్లో డజన్ల కొద్దీ కార్లు వేసుకుని వచ్చి ప్లాంట్లు విజిట్ చేస్తూ ఉన్నారే, వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి అధికారులు తీసుకెళ్ళి చూపిస్తూ ఉన్నారే. ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు వీళ్ళంతా? వీళ్ళు వచ్చే ప్లాంట్ నడిపేది. గత నెలలో మీరు ఇచ్చిన 6 మిలియన్ టన్నుల కెపాసిటీని మేము తీసి చూపించాం. ఈ నెలలో మీరు ఇచ్చినటువంటి 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీ తీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ప్రైవేట్ పార్టీని తెచ్చి నాణ్యతగా నడుపుతామని చెప్తా ఉన్నారు. ఎవరిని మోసం చేయడం కోసం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బోర్డులాగా ఉంచి ముక్కలుగా ప్రైవేటైజ్ చేసి ఒకేసారి కబలించేదానికి ప్రయత్నం చేస్తాను. మీకు అర్థం కావడం లేదా? నిజంగా మీరు డబ్బులు ఇచ్చిన వాస్తవం అయితే చిత్తశుద్ధి ఉంటే షార్టీసీఎల్ ఎందుకు వెనక్కి తీసుకోలేదు? తీసుకోండి. సొంతకాలు కేటాయించడానికి ఇబ్బంది ఏంటి? కేటాయించండి. కార్మికుల జీతాలు ఇవ్వండి. ఏమీ చేయకుండా సేల్లో కలపమంటే గవర్నమెంట్ కలపడానికి ఆటంకం ఏంటి? నేను పాకిస్తాన్ గవర్నమెంట్లో కలపని అడిగామా? కాబట్టి ఈ సమస్యలను పరిష్కారం చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ మీద బురద తెలుకోవడం కాదు, అందరూ కలిసి మోడీకి వ్యతిరేకంగా ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, ఓవైపు ప్రైవేటీకరణ జరగదని చెప్తున్నటువంటి క్రమంలోనే మరోవైపు వేగంగా యూఐఎల్ ఇష్యూ చేయడం కానీ లేకపోతే ఇతరత్ర విభాగాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఏ విధంగా చూడండి? కేంద్ర ప్రభుత్వం తెలుగువారి ఆత్మగౌరవానికి దెబ్బ కొడుతూనే ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇటు ఆంధ్రప్రదేశ్ని కకావికలం చేసి చిన్నాభిన్నం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే 2021 జనవరి 27వ తేదీన తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు వరకు వెనక్కి తీసుకోలేదు. ఆ రోజు ఒక అసెంబ్లీ తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా వాణిని వినిపించినా దాన్ని ఈ రోజు వరకు పట్టించుకోకుండా మరి స్వయాన కుమారస్వామి గారు కూడా చెప్పి నాటి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దానివల్ల ప్రైవేటీకరణ ఆగిందని చెప్తున్నారు. ప్రైవేటీకరణ ఆగిందని చెప్తూనే ప్రైవేటీకరణకు ఒక ఏదో ప్యాకేజ్ అనేది ప్రకటించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీలు, ప్రధానంగా కార్మిక సంఘాలన్నీ కూడా సమన్వయంగా అకుంఠిత దీక్షతో ఈ కర్మాగారాన్ని కాపాడుకోవాలి. అనేకమైన త్యాగాలకు పాల్పడ్డారు. కార్మిక వర్గం మీద ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు. సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. ఎన్నో ప్రయోజనాలన్నీ కూడా పోయినాయి. గతంలో కష్టించి పోరాడి సాధించుకున్నటువంటి డిమాండ్లన్నీ కూడా గాలికి ఎగిరిపోయాయి. అయినా సరే కర్మాగారం ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, ప్రభుత్వాన్ని ఈ కంపెనీని కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు ఏదో ప్యాకేజ్ ఇచ్చి ఒక 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వడం దాన్ని ఎవరైనా అభినందిస్తుంటారు. కానీ మీరు ఇనీషియల్గా 5,000 కోట్ల రూపాయలు పెట్టి పెడితే మేము 50,000 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ చెల్లించాం. దాన్ని ఏమాత్రం పరిగణన తీసుకోకుండా ఈరోజు మీరు ఏదైతే నిర్దేశిస్తున్నారో లక్ష్యాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే టార్గెట్లు పెడుతున్నారో ఆ టార్గెట్లను అధిగమించి ఈరోజు మిగతా స్టీల్ ప్లాంట్లో ఒక కార్మికుడు 400 టన్నులు తీస్తుంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక కార్మికుడు 600 టన్నులు చేస్తున్నాడు. మరి ఈ ప్యాకేజీ పేరు తెచ్చి కాంట్రాక్ట్ కార్మికులు పట్టుకొట్టారు, వీఆర్ఎస్తో పంపించారు. అనేక మందికి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా సరే ఈ కంపెనీని కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినా ఈ కంపెనీలో ఉన్నటువంటి దీన్ని మరి ఈఓఎల్ పేరుతో ఈఓఎల్ రద్దు చేయాలని చెప్పి, ఈఓఎల్ అంటే ఇదివరకే మెకానికల్, ఎలక్ట్రికల్ ఇట్లాంటి చిన్న కాంట్రాక్ట్కి సర్వీస్ చేయించే పరిస్థితి ఉండేది. ఈరోజు హోల్సేల్గా ఉన్నటువంటి అనేకమైన డిపార్ట్మెంట్లో రకరకాల ముక్కలు చేసి ఆపరేషన్ పనులు కూడా ఏదైతే క్రిటికల్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారంగా క్రిటికల్ ఆపరేషన్ పనులన్నీ కూడా బయట వాళ్ళతో చేయించడానికి వీల్లేదు, కాంట్రాక్ట్ ఇవ్వడానికి వీల్లేదు. కానీ అటువంటి పనులు కూడా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చెప్పే ఒక దురుద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేటువంటిది డిమాండ్ చేస్తూ ఎటువంటి పోరాటాలకైనా త్యాగాలకైనా వెనుకాడేది లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరిస్తున్నా, భవిష్యత్తులో కూడా సహకరించాలి. ఊరికినే ఈ కార్మిక నాయకుల మీద కార్మికుల మీద ఇష్టానుసారం అభాండాలు వేస్తే మంచిది పద్ధతి కాదు. రేపు రాబోయే రోజుల్లో కార్మిక వర్గం కానీ వీరే గుణపాఠం చెప్తారు. కాబట్టి ఈరోజు అకుంఠితమైన దీక్షతో పనిచేస్తున్నారు. ఒక కార్మికుడు 3-4 తాలూకా బాధ్యతను తీసుకొని ఈరోజు కర్మాగారం కోసం పనిచేస్తూ సుమారు 7 మిలియన్ టన్నులు ఏదైతే 6 మిలియన్ టన్నుల స్థాయి దాన్ని అధిగమించి ఈరోజు ప్రయత్నం చేస్తున్న బ్రహ్మాండమైనటువంటి ఉత్పత్తి వస్తుంటే మీరు రా మెటీరియల్ సక్రమం చేయకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నా ఈ కంపెనీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంపెనీని భవిష్యత్తులో నిలబెట్టుకోవాలంటే దీన్ని ఖచ్చితంగా సెయిల్లో విలీనం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద స్టీల్ ప్లాంట్కి సంబంధించి పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు స్టీల్ ప్లాంట్ను పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా పరిష్కరించాలి. అప్పటి వరకు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా శ్రద్ధ వహించి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.